ఎలిమినేషన్ స్పెషల్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. చారీ సూపర్. అలా వెళ్తుంది, అక్కడ వచ్చాడు శ్రీకాంత్. సంగీత గారిని చూస్తారా? అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో ఎవరిని ఛాలెంజ్ చేసి ఎవరి ప్లేస్ ని రీప్లేస్ చేద్దాం అనుకో. మా వాడు ఉన్నాడుగా అబ్బి రాజు, ఒకటి చెప్తా విను. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ముకుందా కన్నే కృష్ణిందా జడతో నా మనసు లాగేసిందా. వావ్. మై కింగ్ ఆఫ్ డి, బాస్ ఆఫ్ డి. ఇప్పుడు అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ. చిరంజీవి గారు ఒక ఆటోగ్రాఫ్ ప్లీజ్. లక్కన్న మాట నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాలా డల్లో డల్లు. నేను ఎర్రోని అన్ని పోయినోని పడిపోతూనే పైకి లేస్తున్నా మునగాని. నా బాధే నాకు మందు, నా పెట్టే నల్ల రంగు. దండనక ఓన్లీ అవి. ఇందులో ఒక లైన్ ఉంటది, నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరుస, బట్ నువ్వు నీలాగుంటేనే మా అందరికి నచ్చుతావు. ఇది రీక్రియేట్ చేయలేదు మీరు, రీక్రియేటివ్ గా చేశారు మీరు. ఝాన్సీ గారు, మీ కాస్ట్యూమ్ తప్ప మీరు దాంట్లో ఏం మ్యాచ్ చేసినట్టు నాకు అనిపించలేదు. మొత్తం సాంగ్ చూసారా మీరు? నాకు మెయిన్ గా నేను గొర్రెలు వస్తాయేమో అని చూసాను, బట్ గొర్రె రాలేదు. అదన్నీ వాడకూడదు, అదన్నీ తెలిసి ఉండాలి మీకు ఒక షో చేసేటప్పుడు. మీ పర్ఫార్మెన్స్ కూడా జరుగుతుంది కదా, చూస్తా. ఫస్ట్ కామెంట్ చేసినందుకు వార్నింగ్ ఇస్తున్నారా నాకు? చూస్తాను, చేస్తారు కదా అని అప్పుడు చెప్పే విధానం ఉంటుంది. కాదు, అయితే మీరు మాట్లాడింది కూడా కరెక్ట్ కాదు. అప్పుడు మీరు కూడా నేర్చుకోండి మాట్లాడేది. అసలు మ్యాచ్ చేయలేదంటే మనం అంతా పిచ్చోళ్ళ వచ్చి చేయడానికి ఇక్కడ. మీరు రాంగ్ చాయిస్, దెన్ దట్స్ ఎ కంప్లీట్లీ రాంగ్ చాయిస్. మీరు తీసుకున్న సాంగ్ రాంగ్. అయితే మీరు సరిగా చూడలేదు అనుకుంటా. ఇంకొకసారి టెలికాస్ట్ అయిన తర్వాత చూడండి. అమ్మని నున్నని బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. శ్రీదేవి గారు లాగా చాలా చాలా బాగా చేశారు మీరు. భూమిక, సంకేత్, మణికంఠ, అభి, జతిన్. టైమ్ టు డిసైడ్. సుష్మిత సూపర్ 6 లో కంటిన్యూ అవుతోందా, బాటమ్ 6 కి వస్తుందా అని. జతిన్ దగ్గర డిసైడింగ్ ఓట్ ఉంది. జతిన్ రెడ్. అన్న ఈరోజు అభిగాడు భలే డాన్స్ చేశాడు కదా. అయితే వెళ్ళి ఏమండి అసలు మీకు బుద్ధి ఉందా? ఇంట్లో ఏసీ ఆన్ చేసి అలా కిటికీలు ఓపెన్ చేసి పెడితే ఏసీ అంతా బయటకు పోతుంది. మీకు బాధ ఇట్లేదా? కిటికీలు ఓపెన్ చేస్తే ఏసీ పోతుంది. అవును. ఈ కిటికీలు ఓపెన్ చేస్తే నా మానవే పోతుంది. తమ్ముడు పక్కింట్లోనే ఉంటా, మీకు ఏ అవసరం ఉన్నా మాకు వచ్చి పిలవండి. చూడండి షూర్. ఏమనుకోకండి, ఆయన కొద్దిగా మతి మరుపు. అప్ప మా ఆవిడకు కూడా మతి మరుపుందండి బాబు. అందుకే రమ్మంటే వచ్చేసింది. సరిపోయారు ఇద్దరును. ఏమే నాన్నకి వెళ్తున్నా. ఏమే టవల్. ఏమండి తెస్తున్నాను. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్ గప్ చుప్. ఇది నాలవర్రా పిల్లరా. నా మొగుడిని కొడతావురా? ఆడా ఎప్పుడయ్యాడే నేను ఒక బడి పంతులు. గురునాథ మాస్టర్ గారు మీరు సార్. నేను సార్ నాకేండి మీ స్టూడెంట్ ని. మీరు అప్పుడు హోంవర్క్ చేయకపోతే కొట్టేవారు కదా, ఒక్కసారి కొట్టండి సార్. కొట్టండి సార్. నా పేరు నన్ను వదిలిపెట్టండి బాబు. ఏం చదువుకున్నారా? బీటెక్ అండి. అన్ని సబ్జెక్టులు ఉండిపోయి కదా. నీకెలా తెలిసింది? నువ్వు బీటెక్ అన్నప్పుడే అర్థమైందిరా నాకు. తగులుతుందా? ఎవరిది చూడు. గురునాథ మాస్టర్ గారు రా. గుర్తురాట్లేదురా. సంవత్సరానికి ఒక్క రోజైనా స్కూల్కి వస్తే గుర్తొచ్చేవాడి కాదు మరి మాస్టర్. ఒక్కసారి మాస్టర్. అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న ఇంటర్నెట్ సెంటర్, ఒక ₹1 కాయిన్ బాక్స్ పెట్టుకున్నానండి. ఇన్ని కానీ టీవీలు ఉన్నాయంట్రా? ఇవి టీవీలు కాదురా, ఇది కంప్యూటర్. దీన్ని విండోస్ అంటారు, దీన్ని రీసైకిల్డ్ బిన్ అంటారు. ఇందులో చెత్త ఉంటది అనమాట. చెత్త ఎందుకు వస్తుంది? ఇందాక విండోస్ ఓపెన్ చేసాం కదా, గాలికి చెత్త లోపలికి వెళ్ళిపోయింది అనమాట. చెప్పండి సార్, ఏం కావాలి సార్? ఎక్కండి. అర్థమైంది నీకేం కావాలో. చేతిలోనే చెయ్యేసి ఆ సాంగ్ డౌన్లోడ్ చేయి. ఎంత జీబీ ఎక్కించాడు ఇప్పటికి? 480 GB అయిపోయింది, ఇంకా 20 GB ఉంది అంతే. 20 జీబీలో సిల్క్స్ మీద పాటలు ఎక్కించు. నీకు అబ్బు కావాలా? ముందు చెప్పే. అరే ఆ 20 MBకి అవన్నీ ఎక్కించే. 20 MBకి కాదు, ముందు ఎక్కించిన మొత్తం తీసేసి ఎక్కించు. అన్న దగ్గర చిల్లర ఉన్నాయా? ఇవ్వండి. అన్న ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. థ్యాంక్ యూ సార్. ఇంకా దాని కనెక్షన్ ఇవ్వాలి. దానికి ఇచ్చే కనెక్షన్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకే మనసా. పెళ్లి కొడుకు వాళ్ళ బామ్మ నేను చూసుకోవడం కోసం వచ్చిండు నాన్న. వీడి ఫేస్ ఏంటి ఇలా ఉంది? ఎవడన్నా చేసుకుంటారు ఆ ఫేస్ ని? అసలు ఆ ఫేస్ ని చేసుకుని ఎలా ఉంటారు మమ్మీ ఇంట్లో? ముఖం చూసుకుంటా. కాళ్ళు కడుక్కోండి బాబు. నేను ఈ తొక్కలో వాటర్ తో కడుక్కోను, మినరల్ వాటర్ కావాలి. నానక్రామ్ కూడా చెరువు దగ్గరనే పొద్దున్నే కడుక్కుంటే సిగ్గులేదురా నీకు మాట్లాడడానికి? మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. హాయ్ అన్న, బాగున్నావా? చూడరా అమ్మాయిని ఎలా పడేస్తాను చూడు. లవ్ ట్రాక్ వేస్తే పైకి వస్తారు కదా. పైకి రారు, పక్క ఛానల్కి పోతారు. దాంతో చేసినాడు ఆల్రెడీ పక్క ఛానల్కి పోయి వంటల వీడియోలు చేసుకుంటాడు తెలుసా వాడు. ఎవరయ్యా నువ్వు? మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వచ్చాను. మా ఇద్దరులో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయండి. నా పిల్లకు పెళ్లి అయింది రా. పెళ్లి అయిందా? ఆయన
మందికి ఇచ్చి పెళ్లి చేసావా? ఏముంది వాళ్ళు పట్టుంది దానితో పాటు ఆయన గవర్నమెంట్ జాబ్ ఉంది. హాయ్ రాఘవ గారు, మా చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు గుర్తుకు చేశారు. ఇంటర్నెట్ అనేది మిగతా వాళ్ళకి ఎంతో తెలియదు కానీ మేడం, ఇలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడింది మేడం. కరెక్ట్. సూపర్. జబర్దస్త్ ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. నేనెట్లున్నా చెప్పవా? నిండుగా వేర్చిన బతుకమ్మ లెక్కున్నావమ్మా. మరి మేము ఎట్లున్నామే? గొబ్బెమ్మలు లెక్కున్నారు. బతుకమ్మలు వేర్చా యాళ్ళ అయింది వచ్చాను రాయవాలన్నా. ఇప్పుడు మనం నలుగురమే ఉంటే బోర్చిపోసి కాదు. నా ఫ్రెండ్స్ కర్ణాటక నుంచి ఉన్నారు, మరి నేను వాళ్ళని దోల్కరానా? నా ఫ్రెండ్స్ తమిళనాడు ఉన్నారు, అరే మా వాళ్ళు ఆంధ్రాలు ఉన్నారు. మన తెలంగాణ నుంచి నేను పిలుచుకొస్తా. ఈటీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇవన్నీ వేస్ట్ అప్ప. ఏమైందండి, ఎందుకు గోల్డ్ అని తీసిస్తున్నారు? ఇన్ని రోజులు ఇది గోల్డ్ అనుకున్నానండి, కానీ ఫస్ట్ టైం రియల్ గోల్డ్ అని చూస్తున్నా. మరి నేనేంటి? గోల్డ్. అబ్బా చాలా బాగుందండి. సూపర్ దామిని గారు. వద్దు వద్దన్న గాని ఎత్త కొడుకు మేనత్త కొడుకు నా వద్ద కచ్చి చేరుతాడు ఎత్త కొడుకు మేనత్త కొడుకు వద్దు దాట కంటే ఎత్త కొడుకు మేనత్త కొడుకు ముద్దు ముచ్చట అడుగుతాడు ఎత్త కొడుకు మేనత్త కొడుకు. MARADALA మరదలా. నా పేరు తెలుసా? తెలీదు. వెన్నెలా. అమావాస్యలా ఉన్నావు నువ్వు వెన్నలేటే. ఇలా రారా, పక్కనే ఉంటే కవల పిల్లల్లా లేవు మేము. నా అందంతో పోల్చుకుంటే నేనే కొంచెం అందం ఎక్కువ. మందం కూడా ఎక్కువే. భవానీ దీక్షలో ఉండడం అంటే 9 రోజులు ఎర్రబట్టలు వేసుకొని తిరగడం కాదు భవానీ. ఈ నవరాత్రులు సాధారణమైన మనుషులు చేయలేని అతి కఠినమైన నియమాలను పాటించడం. జై భవానీ. బల్యము చేతబట్టి దుష్టుల తలలో మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. మీరు ఆ విశ్వరూపంలోనే ఇంకొక డైమెన్షన్ చూపించారు. ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ మ్యూజిక్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంటింట బతుకమ్మ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. మనల్ని ఎంటర్టైన్ చేసేటువంటి 4 సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చేస్తున్నారు.
డాన్స్ చేస్తూ ఉంటారు. ఈ అబ్బాయిలే వెతుక్కుంటూ వచ్చేస్తారు మాతో డాన్స్ చేయడానికి. సో మేము నార్మల్ గా డాన్స్ చేసుకుంటూ ఉన్నాం. నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి. నీకేం కావాలి? పీస్ ఆఫ్ మైండ్ కావాలి. గ్రహణం మొన్న జరిగింది కదా, అవును. ఎప్పుడు లేనిది ఆమె ఫోన్ చేసి స్నానం చేసేవారా, ఏం తినకు నీళ్ళు తాకు, ఈమె చెప్తుంది నాకు. ఏంటి అంత కన్సర్న్ ఏంటి నీకు? గ్రహణమే ఫోన్ చేసినట్టు అనిపిస్తుంది. మీరు మాత్రం అప్పుడు తీసుకున్నటువంటి ఒక డిసిషన్ అంటే లైఫ్ లో ఇంతకన్నా ఓపెన్ గా నేను ఉండలేను అని చెప్పింది. కానీ ఇది నా ఒరిజినల్ హెయిర్. ఇప్పుడు హెయిర్ గురించి ఎందుకులేంటి? మనలో మన మాట ఏదైనా విగ్ బిజినెస్ ఓపెన్ చేద్దామా? మణికంఠ నాకు కూడా ఎప్పటి నుంచో అనిపిస్తోంది. ఎక్కడ చూస్తున్నా నేను ఇప్పి ఇసురు కొడుతూ ఉంటా. జ్యూస్ షాప్ లో అందరికి జ్యూస్ ఇస్తాడు కానీ చేసిన వాడు ఎప్పుడు తాగడు. మీరు చేయలేదు కదా? నేను చేయలేదు కానీ వాళ్ళు ఎలా చేశారో నాకు తెలుసు కదా. కూల్ బేబీ కూల్. ఫస్ట్ క్లూ కి ఆన్సర్ చెప్తే 1 లక్ష, ఎవరు చెప్పలేదు అనుకో. సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000, సిక్స్త్ క్లూ ఇంటికెళ్ళు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మణికంఠ మీకు దిష్టి తగిలితే ఏం చేస్తారు? దిష్టి పోవడానికి దిష్టి చుక్క పెట్టుకుంటా, లేకపోతే ప్రేరణ పక్కన నుంచో పెట్టుకుంటా. నాకు ఒక గన్ ఇస్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. జుట్టు ముట్టుకోకురా. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. యాక్షన్. అప్పుడే 80 ఏళ్ళు కూడా కొట్టలేదు, అప్పుడే బక్కడిది అన్నావా తాత? అయ్యో, నాకు ఇప్పుడు ఆస్తి ఎవరు రాసిస్తారు తాత? నాకు మా తాత కావాలి. మీరా ఓదారుస్తున్నారు, మీరు ఓదార్చకండి, మీరు ఏడవండి, ఆమె మిమ్మల్ని ఓదారుస్తుంది. ఓదార్స్తావు కదా? అయితే ఓకే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. I really love you, baby. I love you, Rose. I love you. నేను ఎన్ని సంబంధాలు చూస్తున్నా నీకోసం. కట్ మీరు ఏ క్యారెక్టర్ చెప్పండి. అమ్మా, నేను అప్పుడే అనుకున్నా ఏజ్ కరెక్ట్ అని. అమ్మా, ప్రేమ. దీంట్లో నాది మిస్టేక్ ఉంది అండ్ తెలియకుండా మోసపోయాను. ఎవరు మీ పక్కన ఉండాలో అది మీరే డిసైడ్ చేయాలి. సో చూస్ వైజ్లీ అండ్ అంత ఈజీగా నమ్మకండి. అందమమ్మ కోటి నీలకంఠాయ. Stop it, Nikhil. Don't interfere in my personal things. This is not anyone's personal, macha. Everywhere you want to be the center of the I am not everywhere in your life. You are everywhere. అరే నా పర్సనల్ స్పేస్ లో నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? నీకెందుకు? సుమాడ అసలు తగ్గేదేలే. ఏమండి ఏంటి మీరు ఎక్కువ స్టెప్స్ వేయకండి. ఎందుకు? మళ్ళీ ఎక్కడ ఎమర్జెన్సీకి వెళ్తారేమో అని. ఆవిడ ఏం చెప్పినా కరెక్టే అండి. ఇలాంటప్పుడే నాకు డ్రమ్ము కొనాలనిపిస్తుంది. నాకు కూడా కుక్కర్ కొనాలనిపిస్తుంది. చెప్తున్నానే ఎంత అదృష్టం చేసుకున్నావే, ధరణిని మోసే భాగ్యం నీకే దక్కింది. ఫ్లోర్ గురించి అన్నా, ధరణిని క్లోజ్అప్ షాట్ వేసే కెమెరా అది అక్కడ ఉంది. నాకు అర్థమైంది. అబ్బో, ధరణికి క్లోజ్ పెట్టే అవకాశం ఎంత దక్కింది నీకు? తెలిసిపోయిందా? ప్రేమ అంటే వాళ్ళది కాదు, మాది. మొన్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు నాకు కాల్ చేశారు. ఆ డిక్షనరీలో లవ్ అనే పదం తీసేసి లాసియా మంజునాథ్ పెట్టమన్నారు. మొన్న మేము బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ కాదు, పి పాజిటివ్ వచ్చింది. అంటే ప్రేమ పాజిటివ్ అని. మళ్ళీ మా బ్లడ్ టెస్ట్ లో రక్త కణాలు లేవండి, మొత్తం ప్రేమ కణాలే ఉన్నాయి, అది కూడా హార్ట్ షేప్ లో. సఖియా
పుట్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని. మీరు అన్నిసార్లు తిరిగారమ్మా, ఆయన కళ్ళు తిరిగితే ఎలాగ చెప్పండి. ఈ పెద్దోళ్ళకి మన ప్రేమ అర్థమే కాదు. మేం పెద్దోళ్ళ. నువ్వు నాకన్నా పెద్దోడు, నువ్వు నాకన్నా పెద్దోడు. నా లిప్స్టిక్ తెచ్చావా? నా బ్యాగ్ తెచ్చావా? హలో ఎక్స్క్యూజ్ మీ, ఇద్దరు ఏదో ఒకే ఇంట్లో నుంచి వస్తున్నట్టు నా బ్యాగ్ తెచ్చావా ఇది తెచ్చావా అని అడుగుతారేంటి? ఒకే ఇంట్లో నుంచి వచ్చాము. పెళ్లి అయిపోయిందా? ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్లి అవడానికి సంబంధం ఏంటి? ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ పెళ్లి అవ్వలేదా? పెళ్లి అవ్వలేదు. అల్లు ఒక్క ఇంట్లోనే మనం. ఎందుకే సరే పెళ్లి ఎప్పుడు? ఏమైనా టైం కుదిరితే చేద్దామని. ఓ అమ్మ, ఇలాంటి ఒక ఆప్షన్ ఒకటి ఉందన్న నాకు తెలియదు. ఓహో, మీకు తెలియకుండా కూడా ఉంటుందా? బాగుందన్న, నిజంగానే బాగుంది. మోసపోయాను, నలిగిపోయాను, అలసిపోయాను. నిన్నెవడు నలిపిస్తాడు బాబు, నిన్నెవడు నలిపిస్తాడు బాబు. ఏంది బ్రో అంత మాట అన్నావు? లైన్ మ్యాన్ ని ప్రేమించాను. ఏం చేశారు ఆయన? ఫీజు పెట్టి ఎగిలిపోయాడు, ఫీజు పెట్టి ఎగిలిపోయాడు. పొలిటీషియన్ ని ప్రేమించాను. ఆయన ఏమన్నారు? ఏదైనా 5 సంవత్సరాలకు ఒక్కసారి అన్నాడు. ఏమండి, అసలే మోకాళ్ళ నొప్పులు కాదు. లేదు లేదు, నేను ఈ పోస్ట్ చూడాలి. కమాన్ పవిత్ర, కొంచెం రొమాంటిక్ గా పెట్టండి. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. ఏమంటారో నాకు నీకున్న ఇది. కొత్త తీగ సిల్వర్ జూబ్లీ సీజన్ సెమీ ఫైనల్స్ లాస్ట్ రౌండ్. రింగ్ అవ్వలేదు ఏమిటో, ఇప్పుడు చూసా మిస్ కాల్. పాడుతా తీగలో మీ పాటలు పాడుకుంటున్నాం. అవునా? అవును, అది పిలిచాడు, మళ్ళీ ఏం చెప్పలేదే. ఇచ్చి పుచ్చుకున్న మనసుని నాకు అఫీషియల్ గా రామోజీరావు గారు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ వాయించింది ఆయనే, మణిశర్మ గారు. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా. ఒరిజినల్ గా ఎవరు పాడారు అన్న ఆలోచన రాకుండా ఒక సింగర్ ఇంప్రెస్ చేశారు అంటే పాడి, దట్స్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. దట్స్ వాట్ యు జస్ట్ డిడ్. పాట పైన నీకున్న ప్రేమ ఒకటి కనబడింది, రెండవది పాటల్లో నీకున్న ధీమా కూడా కనబడింది. విజయదశమి కావాలంటే చెడును జయించర పద 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 పదమని. మాటల్లో ముంచావమ్మా, నన్ను టోటల్ గా నెక్కావమ్మా. సంగీతంతో పాటు వారసత్వంగా తండ్రి దగ్గర నుంచి ఆయన పుచ్చుకున్నది ఏంటంటే ఆ లక్షణం. అయ్యా బాబు, ఇది అవసరమా నాకు? ప్యాకేజ్ అన్నమాట. I love you for this. శాస్త్రీయబద్ధంగా ఉంచుతూనే వెస్టర్నైజ్ చేసినటువంటి తీరు, అది ఆయనకి మాత్రమే సాధ్యమైంది. తను నేర్పేది, తను చెప్పేది, తను ఆచరించిన తర్వాతే తన వాళ్లకు చెప్తాడు, శిష్యులకు చెప్తాడు. అది ఆచార్యుడి హోదా. సీతారామశాస్త్రి గారు ఆచార్యుడు. భయపడి బయటకి రమ్మనరా, ఎదుట పడి నన్ను గెలవగలడా. వయసులో పరవశం చూపుగా చేసుకో. శ్రేయా ఘోషాల్ గొంతులోని మెరుపు చాలా చోట్ల పలికించావు, వినిపించావు. నా ఫేవరెట్ లిస్ట్ లో ఇది చేరేలా నువ్వు చేసావు. తండ్రి కొడుకు కూడా ఒకే పాటకు పనిచేయడం, ఆ పాటలు వైవిధ్యంగా రావడం, అదొక మరపురాని అనుభూతి. ఏం ఫిగరో తిమురెంతుందిరో చూడు గురు, తమ్ములుంటే కమ్ముకొచ్చి తుమ్ములే పమ్మందిరా. ఏదో ఇది నా అడ్డా టైప్ లో పాడావు. ఊళ్ళోకి వస్తావా ఒళ్ళంతా బదలేసి. నీ స్టామినా రహస్యం చెప్పమ్మా. ఎగ్స్ బాగా తింటాను సార్. ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళ పని ఏం కాను పాపం. ఆ మెమరీస్ అన్ని నవ్వుకుంటూ, తిట్టుకుంటూ, కోపగించుకుంటూ ఒక 100 సినిమాలకి అలా పనిచేస్తాం.
ఇంత గొప్ప బాణిని స్వరపరిచినందుకు మణిశర్మ గారికి తెలుగు జాతి యావత్తు రుణపడి. ప్రాణం నాకు ఈ పాట. సునీత అయితే ఇంకా మెల్ట్ అయిపోయి ఏడుపు ఒకటే తక్కువ. మీరు చెప్పడం నాకు ఇంకా మీ ఆస్కర్ అవార్డు నేను తీసుకున్నంత ఈ ఆరుగురులో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. చిలిపి పరుగు తీయకు